మాట్లాడినాచో నీ ప్రతి కేడను ప్రభు. రాజులతో మాట్లాడావయ్యా, నాయకులతో మాట్లాడావు, అపోస్తులతో మాట్లాడావు, శాసనాలను మార్చావా నీవు. అయా ఉరిపోయిన ప్రభా, వేలాడదీయబడాల్సిన మూర్తికై ఉరిపోయిన ప్రభా హామానికి చేరేటట్టు చేశావు. అయా విధవరాలను ప్రభా, అయా మోయాబు దేశం నుంచి వచ్చిన రూతుని ప్రభా, అయా క్రీస్తు వంశావళిలో చేర్చావు. నీ గొప్ప నామాన్ని బట్టి విజ్ఞాపన చేస్తున్నాను. సింహాలను మూలను మోయించిన నీ నామాన్ని బట్టి, శాసనాలను మార్చిన నీ నామాన్ని బట్టి, పరిశుద్ధాత్మదేవుడా శరసాలను రద్దలు చేసిన నీ నామాన్ని బట్టి, మారాని మధురముగా మార్చిన నీ నామాన్ని బట్టి, ఆకాశం నుండి మనాను కురిపించిన నీ నామాన్ని బట్టి, నీ పరిశుద్ధ నామాన్ని బట్టి, నీ గొప్ప నామాన్ని బట్టి అయా నీకు స్తోత్రాలు, అయా నీకు వందనాలు. గుడ్రాలైనా గర్భాలను తెరిచిన నీ నామాన్ని బట్టి, అరణ్యంలో ప్రభ నీటి బుగ్గలు పుట్టించిన నీ నామాన్ని బట్టి, ఒక చెంపుకు బండ నుంచి నీళ్లు రప్పించిన నీ నామాన్ని బట్టి, అంధకారాన్ని వెలుగుగా మార్చిన నీ నామాన్ని బట్టి, చచ్చింటి నేను చుట్టబెట్టి నేను పేద వస్త్రములతో బండరాతి మాటు కానలేదు నిన్ను కానరాదు గమ్యో లేదు నీదు పలుకు నాకు బ్రతుక నీ ఒక మాట చాలు. ఏప్రిల్ మాసంలో ఈ 2026లో ఈ యొక్క ఉదయకాలపు సమయంలో ఈ ఆరాధనలో ఒక్క మాట చాలు, ఒక మాట చాలు ప్రభు. ఈ సహవాసానికి ఏ ఇన్స్ట్రుమెంట్ కావాలో, ఈ సహవాసానికి ప్రభా నువ్వు ఏం దాచిపెట్టావు. నాతో నీవు మాట్లాడిన చో నీ బ్రతికెదను ప్రభు. నిన్ను ఆశ్రయించేవాడిని నువ్వు విడిచిపెట్టేవాడివి కాదయ్యా. నువ్వెంతైనా కూడా రోషం కలిగిన దేవుడివి. ఐగుప్తు చెరలో నా పితరులు నీకు మొరపెట్టినప్పుడు, అయా వారి బాధల్లో, వారి ఇబ్బందుల్లో, అయా వారి చిక్కుల్లో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మదేవుడా వారితోనూ ముఖాముఖిగా మాట్లాడినట్లు, సినాయి పర్వతం మీద మోషేతోనూ మాట్లాడినట్లు నాతో నీవు మాట్లాడిన చో నీ ప్రతి ప్రభు. ఐగుప్తు దేశంలో యోసేపుతోను మాట్లాడినట్లు నాయనా పరిశుద్ధాత్మదేవుడా, ఎప్పుడు దేవుడు నాతో మాట్లాడాడా. నువ్వు మాట్లాడితే అయా జీవితాలు మారిపోతాయి. నువ్వు మాట్లాడితే సుడిగాలులైన జడివానలైనా అయా ఆరిపోయిన దీపాలు వెలిగించబడతాయా. నువ్వు మాట్లాడే దేవుడవని, నువ్వు రోషం కలిగిన దేవుడవని, నీకు అసాధ్యమైనది లేదని, నువ్వు చేయలేనిది లేదని పరిశుద్ధాత్మ దేవుడా
నీవు నాయన ఐగుప్తు దేశంలో నా పితరులు ఎదుట ఏ ఆశ్చర్యాలు చేసావో, ఏ అద్భుతాలు చేసావో, ఏ మహత్కార్యాలు చేసావో, ఏ సూచక్రియలు చేసావో, నీ నామం ఎరుగని జనాంగం ఎదుట నిన్ను స్తుతించాలి. నీ నామం ఎరుగని జనాంగం ఎదుట నిన్ను ఆరాధించాలి. నాతో నీవు మాట్లాడినచో నీ బ్రతికెదను ప్రభు. ఈ ప్రాంతాన్ని జ్ఞాపకం తీసుకుగా ఈ ఉదయకాల సమయంలో అయా యోబైకి అరుణోదయమున తన కుటుంబం కొరకు, తన పిల్లల కొరకు, తన దేశం కొరకు, ఊజు దేశం కొరకు అయా నైనా యోబైతే నైనా అరుణోదయమున నిన్ను స్తుతించేవాడు, నిన్ను ఆరాధించేవాడు, నిన్ను ఘనపరిచేవాడు, నిన్ను మహిమపరిచేవాడు. ఈ ఉదయకాల సమయంలో దానియేలైతే నేను యెరూషలేము అయా నాయన గోడల తట్టు ప్రభా, యెరూషలేము తట్టునైనా ప్రతి రాత్రి కూడా యెరూషలేము తట్టునైనా నిన్ను స్తుతించేవాడు. దావీదైతే అంటున్నాడు, నేను ఉదయమున మధ్యాహ్నమున సాయంకాలమున నేను యెహోవాను ధ్యానించేదని అంటున్నాడు. అపోస్తులైతే ఎడతెగక ప్రార్థన చేశారయా. అనేక మంది కన్నీరు కార్చి సేవకులు ప్రాంతంలో లేపబడాలి, ఈ మినిస్ట్రీస్కి రావాలి. అనేక మంది సేవకురాళ్ళు కన్నీరు కార్చాలి. నీ నామం ఎరగని ప్రజల కొరకు అనేక మంది కన్నీరు విడిచి ప్రార్థన చేయాలి. ఎవరు మా కన్నీరు తుడచలేదయా, ఎవరు మమ్మల్ని ఓదార్చలేకపోవచ్చు, ఎవరు మా కన్నీళ్ళను తొరవలేకపోవచ్చు, ఎవరు మమ్మల్ని ప్రేమించలేకపోవచ్చు, ఎవరు మమ్మల్ని ఆదరించకపోవచ్చు. మమ్మల్ని ప్రేమించేవారి వెలివేసేవా. యోసేపుని ప్రేమించవలసిన అన్నలే, యోసేపుని ప్రేమించవలసిన అన్నలే, యోసేపుని ఆదరించవలసిన అన్నలే, యోసేపుని ప్రేమించవలసిన అన్నలే. అయా ప్రేమించే వారే వెలివేసినా, నన్ను గన్న వారికి దూరమైనా. ప్రేమించవలసిన అన్నలే అయా తనను వెలివేశారు, ఒక గుంటలోనికి తొలసి వేశారు. కాపాడవలసిన అన్నలే అయా నైనా నీకు స్తోత్రాలు. అండగా ఉండవలసిన అన్నలే, తోబుట్టువులే, రక్త సంబంధికులే, నీవే యేసయ్యా, నీవే యేసయ్యా, నా కన్నీరు తుడిచేవాడివి నీవే యేసయ్యా. ఆరాధన స్తుతి ఆరాధన నా యేసయ్యకే నా ఆరాధన. నీవే యేసయ్యా, నీవే యేసయ్యా, నా కన్నీరు తుడిచేవాడి నీవే యేసయ్యా. ఎవరు ప్రేమించకపోవచ్చా, ఏ మనిషి మమ్మల్ని ఆదరించకపోవచ్చు అయా. మేము అప్పుల్లో ఉన్నప్పుడు, మేము బాధల్లో ఉన్నప్పుడు అయా, మరణము ప్రభా, మా మరణ భయము మమ్మల్ని వెంటాడేటప్పుడు అయా నీకు స్తోత్రాలు. ఏ చిక్కైనా, అది ఏ చికాకైనా, ఏ సమస్య అయినా, అది ఏ అంధకారమైనా, ఏ బంధువులు మమ్మల్ని వెలివేసినా, ఏ రక్త సంబంధికులు మమ్మల్ని వెలివేసినా, ఈ లోకం మమ్మల్ని వెలివేసినా, ఈ లోకం మమ్మల్ని అసహించుకున్నా, ఈ మనుష్యులు మమ్మల్ని చేదరించుకున్నా, నువ్వేం నేరం చేయలేదయా. నీ మీద అనేక మంది ఉమ్ము వేశారు. 2026 సంవత్సరాల క్రితము అయా మనిషి రూపంలో, మానవ రూపంలో ప్రభా సజీవుడుగా ఒక కన్య గర్భాన పరిశుద్ధుడిగా నువ్వు పుట్టావని ప్రభా. నీ నామమే పరిశుద్ధ నామమని, నీ నామమే సర్వశక్తి కలిగిన నామమని. ఏ నేరం
చేయలేదయా. ఈ లోకమంతా నేను వెలివేశారు, ఈ లోకమంతా నేను సిలువేశారు. అయినా సరే మా దోషాలను, మా పాపాలను నువ్వు ఆ సిలువలో భరించావయ్యా. నీ రక్తము మనిషిని శుద్ధిని చేసేది, నీ నామము మనిషిని నైనా అయానని ఏదైనా చేయగలిగేది. అయానైనా నీకు స్తోత్రాలు. ఎండిన ఎముకలకు ప్రభా జీవాన్ని పోసావు. యేసుకేలు ఎదుట ప్రభా అయానని ఎండిపోయిన ఎముకలను జీవముగా మార్చిన నీవు ఈ ఉదయకాల సమయంలో ఏప్రిల్ మాసంలో ప్రభా అయా ఏప్రిల్ మాసం అంతా కూడా నీ కృప చేతనే, నీ కృప చేతనే, నీ కృప చేతనే అయా, నీ కృప చేతనే ఈ మాసం అంతా కూడా నీ కృప చేతనే. కోడి తన రెక్కల క్రింద తన పిల్లల్ని ఏ విధంగా భద్రపరిచిందో, ఏ విధంగా దాచుకుంటుందో దినదినము కూడా అయా నీ రెక్కల చాటున మమ్మల్ని దాచమని బతిమాలుకుంటున్నాను. అయా యొక్క స్తుతి ఆరాధన జ్ఞాపకం చేసుకో. అయా ఈ స్తుతి ఆరాధన తండ్రి అయా నీకు స్తోత్రాలు. అనేక మంది ఆశీర్వాదకరంగా ఉండటానికి, అనేక మందికి దీవెనకరంగా ఉండటానికి అయానికి స్తోత్రాలు. మాకున్న కష్టాలు నీకు తెలుసు, మాకున్న ఇబ్బందులు నీకు తెలుసు, మాకున్న ఆయా ఆటంకాలు నీకు తెలుసు. నా నామాన్ని బట్టి అడిగితే నువ్వు ఏదైనా దాన్ని ఇస్తానన్నావు అయా. నువ్వు అడుగు పెట్టిన స్థలమల్లా నీకు స్వాస్థ్యముగా ఇస్తానన్నావు అయా. నన్ను అడుగు వాటన్నిటికంటే అత్యధికంగా ఇచ్చేవాడివి నీవు. మనుషులు మాటలు ఒట్టివి అయా, మనుషులు ప్రేమ ఒట్టిది అయా. మనుషులు పై రూపాన్ని చూస్తారు, మనుషులు స్టేటస్ను చూస్తారు, మనుషులు బలాన్ని చూస్తారు, మనుషులు వారికి ఉన్న ఆస్తిని చూస్తారు. కానీ నువ్వన్నీ చూసేవాడివి కాదు. దావీదు అంటున్నాడు, నా అంతరంగంలో నువ్వు సత్యాన్ని కోరేవాడివి, నా అంతరంగంలో నువ్వు సత్యాన్ని కోరుకునేవాడివి, నా అంతరంగంలో అయా నువ్వు సత్యాన్ని కోరుకునేవాడివి అయా. నాకు నూతన హృదయాన్ని కలగ చేయమంటున్నాడు అయా. అయా నువ్వు నా అంతరంగాన్ని అయా నేను ఒకసారి పరీక్షించమంటున్నాడు దావీదు. నా పితరులు ఐగుప్తులు నిలిగిపోతున్నారయ్యా. వారి కష్టాల్లో ప్రభా ఐగుప్తులు పెట్టే ప్రజల బాధలకి తట్టుకోలేకపోతున్నారయ్యా. కష్టాల కూలి నీలో నేనుండగా నా కన్నీళ్ళు ఈడచి ప్రార్థించగా. నా పితరులు ఐగుప్తు దేశంలో వారి కష్టాల్లో నీకు మొరపెట్టినప్పుడు, వారు నీకు ప్రార్థన చేసినప్పుడు వారి అంతకు మోషేను పంపించి అయా నీకు స్తోత్రాలు. వారి ప్రార్థన, వారి విజ్ఞాపన ఆలకించిన నీవు. కష్టాల కూలిమిలో నేనుండగా నా కన్నీళ్ళు ఈడచి ప్రార్థించగా. శిలోకు మందిరానికి వచ్చి అన్న కన్నీరు విడిచినప్పుడయ్యా, శిలోకు మందిరానికి వచ్చి అన్న ప్రార్థన చేస్తే శిలోకు మందిరంలో అన్న ప్రభా రోదన చేసింది అయా. నాయనా నీకు స్తోత్రాలు. శూషుని కోటలో అయా నాయనా అయా మొర్దెకై ప్రభా రోదన చేశాడు ప్రభా. 3 దినాలు కూడా ప్రభా అయా ఈ దేశంలో యూదులంతా కూడా, యూదులందరినీ కూడా ఆమాను చంపాలని శాసనం రాశాడు. మేమంతా చనిపోతామని అయా మొర్దెకై నేను రోదన చేశాడు. మొర్దెకై కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేశాడు అయా. ఈ మరణ శాసనము మార్చబడాలి అయా. ఏ మరణమైతే యూదులకు వచ్చిందో ఆ యూదులందరూ కూడా చనిపోకుండా ఉండాలంటే, యూదులందరూ కూడా మేము బ్రతకాలంటే అయా నీకు స్తోత్రాలు అయా. మొర్దెకైన కన్నీళ్ళు విడిచి యూదుల రక్షణ కొరకు ప్రార్థన చేశాడయా. 3 దినాలు కూడా ఎంతో రోదనతో విజ్ఞాపన చేశాడు. నువ్వెంతైనా కూడా నమ్మదగిన దేవుడివి, నువ్వు కన్నీళ్ళు తుడిచేవాడివి. ఈ ప్రపంచం మీద ఏ మనిషి చేయలేదు నీలాంటి త్యాగము. ఏ మనిషి చూపించడు మా మీద ప్రేమ. మనుషులు తన యొక్క అవసరాల కొరకు మాట్లాడతారు, మనుషులు వారి యొక్క స్వార్థం కొరకు మాట్లాడతారయ్యా. కానీ నువ్వు మాత్రము అంతరంగంలో సత్యాన్ని కోరేవాడివి. ఈ పునరుద్ధానం జరిగిన రోజు ఈ స్తుతి ఆరాధనలో మాట్లాడిన విధానం కొరకే స్తోత్రాలు, నువ్వు నడిపించిన విధానం కొరకే స్తోత్రాలు. రానున్న దినాల్లో అయా నీకు స్తోత్రాలు.
ఐగుప్తు నుంచి ఒక ద్రాక్షవల్లిని తెచ్చి తిని అది దేశమంతటి కూడా వ్యాపింపచేసిన. యోగంటున్నాడు, నీ మొదటి స్థితి కొద్దిగా ఉంటుంది కానీ తుదికి అది మహాభివృద్ధి అంటున్నాడయ్యా. నువ్వెంతైనా కూడా తండ్రి కుమారుల జాలి చూపినట్టు నువ్వు మా ఏళ్ళ జాలి చూపు. ఈ దినాన్ని మేము చేసే ప్రతి ఆరాధనలో కూడా, ప్రతి ప్రార్థన కూడా నువ్వు ఆలకించి నీ గొప్ప నామానికి మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి అడిగి ప్రార్థించి పొందుకుంటున్నాము పరమ తండ్రి. ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసు క్రీస్తు కృప మనకు పరిశుద్ధులకు తోడుకుండును గాక. ఆమేన్, ఆమేన్.